బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే మంత్రులు తుమ్మల, పొన్నం వివేక్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. మంత్రులతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పర్యటించాలని ఆదేశించారు. బూత్లో సమస్యలు తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. బూత్ వారీగా ఓటర్ మ్యాపింగ్ పూర్తవడంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే మంత్రులు తుమ్మల, పొన్నం వివేక్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. మంత్రులతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసత్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్లు సిద్ధం చేసింది. గెలుపు ఇప్పుడు పౌరు ప్రతిష్టలాగా సమస్యగా మారిపోయింది. అందుకే అందరికంటే ముందే కసరత్తు మొదలు పెట్టేసింది. ఇంతకీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు అగ్ని పరీక్ష మారింది. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ బైపోల్స్ గెలుపన్నది అటు పార్టీ ఇటు ప్రభుత్వానికి సవాలని అభిప్రాయంలో అన్ని వర్గాల్లో ఉంది. ప్రస్తుతం అయితే 18 నెలల పరిపాలన ముగిసిన క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గెలిచిన తీరక తప్పదని పరిస్థితి కాంగ్రెస్ ది. అయితే ఇందులో మంత్రుల మధ్య సమన్వయం, పార్టీ వ్యూహం చాలా కీలకంగా మారిపోతున్నాయి. అందుకే ఇంకా నోటిఫికేషన్ కూడా రాకముందే సీఎం రేవంత్ రెడ్డితో మొదలుకొని పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ వరకు అంతా బైపోల్స్ కసరత్తులో మునిగిపోయినట్టు సమాచారం అందుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభుత్వం కసరత్తు మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికీ తుమ్మల, పొన్నం వివేక్ లకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. మంత్రులతో పాటు 18 మంది కార్పొరేటర్లు, చైర్మన్లకు కూడా బాధ్యతలు అప్పగించారని చెప్పి సమాచారం అందుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించిన రేవంత్ క్షేత్రస్థాయిలోని వెళ్లి పర్యటించాలని సీఎం ఆదేశించడం జరిగింది. బూత్ లో సమస్యలు తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టమ్ కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సమస్యలు అక్కడే పరిష్కరించాలన్న రేవంత్ తెలియడం జరిగింది. బూత్ వారీగా పూర్తయిన ఓటర్ మ్యాపింగ్ తో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో మల్లగులాలు కూడా పడుతున్నారు సమాచారం అంతుంది. ఇటీవల ఖర్గే పర్యటనలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో జూబ్లీహిల్స్ సీటు కొట్టాల్సిందేనని టార్గెట్ ఫిక్స్ చేశారు. అందుకే ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు సర్వే జరగగా బీఆర్ఎస్ కంటే తాము 5 నుంచి 7% ముందున్నట్టు తేలిందని కాంగ్రెస్ వర్గాల్లో తెలియజేస్తున్నారు. అధికార పార్టీ అవడంతో అది కూడా కొంత కలిసి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు. దీనికి తోడు ఇప్పటికే ప్రభుత్వ నియోజకవర్గంలో పరిధిలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మొదలుపెట్టింది. ఇప్పటికే 5 నుంచి 10 కోట్ల మేర పనులు కూడా మొదలయ్యాయి. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతను ఇప్పటికే మంత్రి వివేక్ కి అప్పగించి పార్టీ దీనికి తోడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డివిజన్స్ వారీగా ఫోకస్ పెంచారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు లోకల్ గా ఉన్న రాజకీయ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది. చేతిలో అధికారం ఉంది, హంగు ఆర్భాటాలకు బేష్ అనే అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలన్న విషయంపై పార్టీ పెద్దలు కూడా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం అందుతుంది. గతంలో ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారు. మరో మైనార్టీ నుంచే మరో నేత కూడా ఇక్కడి నుంచి బరిలో దించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మైనార్టీల ఓటు బ్యాంక్ 1,20,000 వరకు ఉంది. పార్టీ మొత్తం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్, కులగణన లాంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి బీసీకి ఛాన్స్ ఇస్తారా, ఇస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఏదైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని అనేది కాంగ్రెస్ ధ్యేయంగా పార్టీ టార్గెట్. అందుకే అందరికంటే ముందు కసరత్తు మొదలుపెట్టి ఆ కార్యకర్తలు ప్రతి ఓటర్ని కలిసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ బాసత్.